తెలంగాణలో పెంచలేదు అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏపీలో పెంచారు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా, ఒక భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది చూసారా. ఆ సినిమా ఈ 3-4 సినిమాల కంటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. డైలాగ్స్లు కానీ యాక్షన్ కానీ సాంగ్స్ డ్యాన్స్ మాత్రం సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ మిషన్ గన్ ఇది కొంచెం అది యాక్టింగ్ చూసారా, అది మాత్రం విజిల్స్ వేస్తారు. దాంట్లో జోక్స్ కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో అంటే వాళ్ళు ఇక్కడ సీఎంది కొంచెము డిఫరెంట్ ఏంటంటే సినిమా రిలీజ్ చేసే ముందు 3 months 90 రోజులు అంటే 3 months ముందే వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారమే మన తెలంగాణ వాళ్ళు నడుస్తున్నారు అనమాట. ఎక్కువ టికెట్లు అంటే పాపము అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు చెప్పండి. అందరూ చూసి ఆనందం అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి, మనం సినిమా చూసి ఆనందంగా ఉండాలంటే టికెట్లు రేట్లు తగ్గించాలి, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదమ్మా ఎవ్వరు సరే. అది ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా మరి కలెక్షన్స్ కంటే అక్కడ పెంచారు, ఇక్కడ తగ్గించారు. ఎఫెక్ట్ అయితే ఉంటుంది, 100% ఉంటుంది. అక్కడ అంటున్నారంటే ఇక్కడ ఇలాంటి పెంచడం కానీ తగ్గడం కానీ లేదు, నార్మల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అన్నట్టు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వెళ్ళి చూస్తాం అలా అంటున్నారా. ఓకే మొన్న రాజు వెడ్స్ రాంబాయి టికెట్లు తగ్గించారు కాబట్టి మంచి కలెక్షన్స్ బాగా వచ్చినాయి కదా, పర్వాలేదు, కరెక్టే. కానీ ఎక్కువ ఉంటేనే కొంచెము పెట్టి చూడలేరు కాబట్టి తగ్గిస్తే మనకే మంచిది కదా. ఇంకా చూసిన వాళ్ళు సినిమా బాగుందంటే 2 సార్లు చూడొచ్చు, 3 సార్లు చూడొచ్చు, 10 సార్లు కాకుండా 100 సార్లు ఆ సినిమా ఆడిన రోజులు ఇంకా 5 షోలు కాదు ఎన్ని షోలు ఉన్నా కానీ పోయి చూడొచ్చు. అంత మంచిగా టికెట్లు తగ్గిస్తే మనకు కూడా మంచిదే. ఏంటంటే ఈ సినిమాకి పోటీగా చాలా భారీ స్థాయిలో వచ్చేటటువంటి దురంధర్ 2 సినిమా ఉంది. సో మరి రెండింటికి పోటీ పడుతుంది అంటారా, లేకపోతే ఏ జోనర్ ఆ జోనర్ అంటారా? అంటే ఆ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అంటే దీనికి పోటీగా ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. ఒకటే రోజు అయ్యో ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారయ్యా, తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒకటే రోజు అయితే అది బంపర్ హిట్ కొట్టింది కాబట్టి రణ్వీర్ సింగ్ ఆ సినిమాకి వెళ్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు చూడాలి. అందుకని ఏదో ఉండండి, చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 2 ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అటో ఇటో ఒక 10 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలి కదా. ఎంతైనా మన పవన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈ సినిమాకి ఆ సినిమా పోటీ పడిందంటే ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడిప్పుడే 27వ తేదీ రిలీజ్ అయ్యే సినిమా 19కి ఉగాది బాగా పచ్చడి తిని ఆరగించేసి అది అరిగేదాకా మన సినిమా చూడాలని చెప్పేసి ఉగాదికి పెట్టుకున్నారు సినిమా. అవుతాయ్యా, ఎందుకు కాదు. ఫ్యాన్స్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇది విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వచ్చారు. అక్కడ కూడా నేను 3:30 నుంచి 6 గంటల వరకు మాట్లాడాను, బయటనే మాట్లాడాను, చాలామంది తీసుకున్నారు. కానీ అక్కడ ఫ్యాన్స్ చూసి నాకు చెమటలు పట్టినాయి. ఏంటి ఆ జనాలు, అసలు పోలీసుల వల్ల కాలేదు తెలుసా. అసలు ఎంతమంది పోలీసులు బలగాలు రంగంలోకి దిగినా, మిలిటరీ వాళ్ళు రంగంలోకి దిగినా కానీ అభిమానుల్ని మాత్రము ఇచ్చేయడానికి కాలేదు. అంతమంది అభిమానులు వచ్చారంటే ఇంకా సినిమా చూస్తే ఏ రేంజ్లో ఉంటుంది మనం ఆలోచించాలి. హై లెవెల్లో ఉంటుంది.